ఒకవైపు ఏమో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రోజు చెప్తుంటారు, దేశంలో అవినీతిని అరికడతాము, అవినీతి పరులను అంతం చూస్తామని చెప్తుంటాడు. ఇంకొక వైపు ఏమో అతని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులేమో చంద్రబాబు నాయుడు ఏమో అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా అవతరిస్తారు భారతదేశంలో. రెండవ అతిపెద్ద ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అరుణాచల్ ప్రదేశ్ పెను ఖండ్, ఇతను బీజేపీ ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు వీళ్ళు అవినీతి చేశారని నేను చెప్పడం లేదు, కానీ అవినీతి అనేది ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతామో నాకైతే అర్థం కాదు. మరి ప్రధానమంత్రి గారు అవినీతిని అరికడతామంటూనే ఒకవైపు వాళ్ళ ముఖ్యమంత్రులే అత్యంత ధనవంతులుగా ఆవిర్భవిస్తున్నారు. ఇది ఏ విధంగా దాన్ని అరికడతారో నాకైతే తెలియదు. ఇప్పుడు లేటెస్ట్గా అందిన వివరాల ప్రకారంగా ఏడీఆర్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆస్తులు వచ్చేసి 931,83,83,00,000. అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి పెనుకొండ అతని పేరు, అతని ఆస్తులు వచ్చేసి 332 కోట్లు. అయితే దీంట్లో నేను వెతికినప్పుడు అత్యంత బీద ముఖ్యమంత్రి ఎవరు మా భారతదేశంలో అని వెతికితే నాకు ఆశ్చర్యకరంగా మమతా బెనర్జీ పేరు వచ్చింది. ఆమె పేరు మీద ఎలాంటి స్థిర చరాస్తులు ఏమీ లేవు. ఆమె ఐటీ ఫైల్ చేసింది 15 లక్షల రూపాయలు మాత్రమే, మరియు ఆమె బ్యాంకులో ఉన్నది నగదు 69,000 రూపాయలు మాత్రమే. అంటే మన దేశంలో రెండు కోణాలు కనిపిస్తున్నాయి. అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రులు, అత్యంత బీద ముఖ్యమంత్రులలో వ్యత్యాసం వచ్చేసి కోట్లలో, వందల కోట్లలో ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యం కల్పించేటువంటి విషయం. మన దేశంలో అవినీతిని అరికట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా ఒక కేసు ఉందనుకుంటా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనుకుంటా. దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక కేసు కూడా నడుస్తుంది. నరేంద్ర మోడీ గారే ఒకప్పుడు నాకు తెలుసు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎం చేసుకున్నాడని చెప్పి సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారే విమర్శించారు. మరి ఎందుకు పోలవరం మీద చర్యలు తీసుకోలేదు, ఎంక్వైరీలు ఎందుకు చేయలేదో ఇప్పటి వరకు మనకైతే అర్థం కాదు. అంటే పొద్దున్న లేస్తే చెప్పేది ఒకటి చేసేది ఒకట మన రాజకీయ నాయకులు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అయితే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది నాకు తెలియదు, కానీ నువ్వు పారదర్శకంగా అన్ని రిపోర్ట్లు ఎక్కడ అవినీతి జరగలేదని ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడం కూడా బాధ్యత అని నేను భావిస్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.